నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెడతామన్న ఆర్థిక మంత్రి భట్టి. రైతు భరోసా విధి విధానాలపై ఖమ్మంలో అభిప్రాయ సేకరణ. నిజమైన రైతులకు భరోసా అందాలన్న మంత్రి తుమ్మల. ప్రజాలోచనల మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టీకరణ. కృష్ణా జలాలు ఏపీ కన్నా తెలంగాణకే ఎక్కువ అవసరం. ఇరు రాష్ట్రాలు కూర్చొని చర్చించాలని మండలి చైర్మన్ సూచన. డిఎస్సీ వాయిదా వేయాలంటూ కొనసాగుతున్న నిరసనలు. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థుల అరెస్టులు. రాష్ట్రంలో స్థిరాస్తి రంగం పుంజుకుందన్న సర్కార్. 7 నెలల్లో 12.5% పెరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య. మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం రావాలనుకుంటున్నానన్నారు. సాధ్యమైనంత వరకు ఇరు రాష్ట్రాలు సమస్యలపైన మాట్లాడుకోవాలన్న ఆయన సాధ్యం కానివి కేంద్రం దృష్టికి తీసుకోవాలన్నారు. కృష్ణా జలాల విషయంలో ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. కృష్ణా జలాలపై ఆధారపడిన వారికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని, అంతర్జాతీయ నదీ జలాలు పంపకం జరిగినట్లు ఇది కూడా జరగాలని ఆకాంక్షించారు. కృష్ణా జలాలు ఆంధ్ర కంటే తెలంగాణకే ఎక్కువ అవసరం ఉందన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న గుత్తా రానున్న 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీ, ఉదయసముద్రం, బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టులు పూర్తి అవుతాయన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేవని శాసనసభలో ప్రభుత్వం ప్రకటించిందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రాధాన్యత అంశాలను దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభించాలన్నారు. రుణమాఫీ, రైతు భరోసా అర్హులకు మాత్రమే ఇవ్వాలన్న ఆయన సంపన్నులకు ట్యాక్స్ కట్టేవారిని తొలగించాలన్నారు. రైతు భరోసాలో సేద్యం యోగ్యం కాని భూములను తొలగించాలన్న గుత్తా కొన్ని చోట్ల భూములు లేవు, పట్టాలు ఉన్నాయన్నారు. అలాంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తొలగించాలని సూచించారు. రైతు భరోసాపైన ప్రజావేదికలు పెట్టడం మంచి నిర్ణయమని స్వాగతించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని, రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా అమలు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నామని భట్టి స్పష్టం చేశారు. రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నామన్న భట్టి అభిప్రాయ సేకరణ తర్వాత రైతు భరోసాపై శాసనసభలో చర్చిస్తామని వెల్లడించారు. రైతు భరోసా విధి విధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీ నియమించామని ఆయన తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున ఆధారపడిన సాగు రంగాన్ని కాపాడుకుందామని ఆయన తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు చేయూతనిచ్చేందుకే రైతు భరోసా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రజల ఆలోచనల మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుందని తుమ్మల స్పష్టం చేశారు. రైతు భరోసా అమలు చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రేపు అంటే ఈ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం. అంటే మనం గతంలో ప్రవేశపెట్టింది ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ కాదు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటాని, అక్కడి నుంచి వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని వాటన్నిటిని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనల్ గా ఒక బడ్జెట్ ని మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే ముందుకెళ్ళాలి, కానీ రైతుకు సహాయం చేయాలి, నిజమైన రైతుకి భరోసా ఉండాలి. అటువంటి సూచనలు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏం లోపాలు జరిగినాయి, దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ల ముందుంది. అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి, చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా, అటువంటి రైతుల్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి, రైతులకు ఇచ్చినటువంటి హామీని పురస్కరించుకొని మొన్న ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధుని కష్టమైనా సరే 7,500 కోట్లు రామకృష్ణారావు గారు రిలీజ్ చేసి మీ ఖాతాలో వేశారు. గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా, ఏ పేదోళ్లకి గాని ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని
ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది. ఈనాడు అలా కాదు. ఏదైతే ఈ సంపద ఉందో, ఏదైతే ఈనాడు ఈ రైతులకు గాని, పేదవాళ్ళకి గాని, బడుగు బలహీన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో, ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. జాతీయ రహదారుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన చర్యలు చేపట్టేందుకు సీఎం రేవంత్ నేడు జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్దిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్హెచ్ఏఏ ఉన్నతాధికారులు నిన్న సీఎంను కలిసి పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఎన్హెచ్ 163లో మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ కారిడార్ నిర్మాణానికి భూములు అప్పగించాల్సి ఉందని సీఎంకి తెలిపారు. ఎన్హెచ్ 63లో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల రహదారికి భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. ఎన్హెచ్ 563లో వరంగల్, కరీంనగర్ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ఫ్లై యాష్ కావాలని చెప్పారు. ఎన్హెచ్ 44తో కాళ్లకల్, గుండ్లపోచంపల్లి రహదారి 6 వరుసలుగా విస్తరించేందుకు భూసేకరణ చేయాలని సీఎం రేవంత్కి ఎన్హెచ్ఏ అధికారులు వివరించారు. ఖమ్మం, దేవరపల్లి, ఖమ్మం, కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీస్ భద్రత అవసరముందని తెలిపారు. విద్యుత్ సంస్థలతో తలెత్తుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆ వినతులపై స్పందించిన సీఎం సమస్యల పరిష్కారానికి నేడు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్సీ వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆందోళన నేపథ్యంలో వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టులు చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వీడాలని, నిరుద్యోగులపై కొనసాగిస్తున్న దుర్మార్గపు దమనకాండకు వ్యతిరేకంగా మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, మిథున్ ప్రసాద్ను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యకు యత్నించిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో జరిగింది. బిఎన్ రెడ్డి నగర్ వాసి అశోక్ ముగ్గురు పిల్లలతో కలిసి కారులో వెళ్తూ ఇనాంగూడ చెరువులోకి మళ్లించాడు. బిఎన్ రెడ్డి నగర్లో కాంట్రాక్టర్గా చేస్తున్న అశోక్ ఉదయపు నడక కోసం ముగ్గురు పిల్లలను తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే కారును చెరువులోనికి పోనిచి బలవన్మరణానికి యత్నించాడు. విషయం గమనించిన స్థానికులు వెంటనే కారులో ఉన్న నలుగురిని కాపాడారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు యత్నించిన అశోక్ అతని పిల్లల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ట్రాక్టర్ల దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. నార్కట్పల్లి మండలం ఏనుగుల దోరిలో ప్రకృతి వనంలో ఉంచిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ట్రాక్టర్ను తీసుకుని హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డైందని పోలీసులు తెలిపారు. భువనగిరి మండలం నూమత్పల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు పార్క్ చేసిన ట్రాక్టర్ను ఎత్తుకెళ్లారు. తమ వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ను నిలిపి ఉంచగా అర్ధరాత్రి దొంగిలించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీబీఐ దర్యాప్తుల విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పశ్చిమ బెంగాల్లో సీబీఐకి అనుమతి నిరాకరించినప్పటికీ దర్యాప్తు సంస్థ అనేక కేసుల్లో విచారణ జరిపి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత ఉందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామని పేర్కొంది. ఈ కేసులో తదుపరి చర్యల కోసం ఆగస్టు 13న విచారణ చేపడతామని తెలిపింది. ఈ కేసు విచారణ అర్హతపై తీర్పును మే 8న రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించింది. సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన తర్వాత కేంద్రం ఈ విషయంలో ముందుకు వెళ్లలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అయితే సీబీఐపై కేంద్ర ప్రభుత్వం గాని మంత్రిత్వ శాఖలు గాని ఎలాంటి పర్యవేక్షణ చేయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని వాదించారు. కేంద్రం వాదనతో విభేదించిన సుప్రీంకోర్టు విచారణ చేపడతామని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్న ఆయనకు ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ చెలెన్బర్గ్ స్వాగతం పలికారు.
తర్వాత ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహ్మర్ ఇచ్చిన ప్రైవేటు విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ, నెహ్మర్ సెల్ఫీ తీసుకున్నారు. ద్వైపాక్షిక బంధం బలోపేతమే లక్ష్యంగా ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చించుకున్నట్లు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్తో మోదీ సమావేశం కానున్నారు. భారత మూలాలున్న వారితోనూ మోదీ భేటీ కానున్నారు. 1983 తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా అప్పట్లో ఇందిరాగాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టగా ఈ దుర్ఘటనలో మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదయం 5:15 సమయంలో లఖ్నవూ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో గాయపడిన పలువురిని బంగర్మావ్ సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే బస్సు అతివేగంగా వచ్చి పాల ట్యాంకర్ను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణైందని ఉన్నావ్ కలెక్టర్ గౌరంగ్ రాఠీ తెలిపారు. ప్రమాదంపై అధికారుల వద్ద ఆరా తీసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఉన్నావ్ ప్రభుత్వం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్ శివారులోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండగా 30 అగ్నిమాపక యంత్రాల సాయంతో అదుపు చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారాను మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. పరిశ్రమ సమీపానికి ఎవరూ రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంది. వేగంగా అనుమతులు ఇవ్వడంతో కొత్త భవన నిర్మాణాల సంఖ్య పెరిగింది. గడిచిన 7 నెలల్లో 12.5% రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం పుంజుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయని, గతేడాది ఇదే సమయంలో జరిగిన వాటితో పోలిస్తే 12.5% పెరుగుదల నమోదైనట్టు వివరించింది. జీహెచ్ఎంసీ పరిధిలో భవనాలు, లేఅవుట్ల అనుమతులు సహా ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరగడమే అందుకు నిదర్శనమని వెల్లడించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య, తద్వారా వచ్చిన ఆదాయం పెరిగినట్లు ప్రభుత్వం వివరించింది. నూతన భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన సంఖ్య భారీగా పెరిగిందని తెలిపింది. పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దాదాపు 3 నెలల పాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించినా అంతకుముందు ఏడాదితో పోలిస్తే స్థిరాస్తి రంగం పుంజుకున్నట్లు వివరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, మెట్రో రైలు విస్తరణ, సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో రానున్న రోజుల్లో నగర రూపురేఖలు మారిపోనున్నాయని వివరించింది. ఔటర్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించే ప్రణాళికలు, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో స్థిరాస్తి రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతంతో పోలిస్తే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం పెరిగిందని, 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లతో 4,670.52 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. అంతకుముందు మే 2023 నుంచి నవంబర్ 2023 వరకు వచ్చిన 4,429.23 కోట్లతో పోలిస్తే 241.29 కోట్లు ఆదాయం పెరిగినట్లు వెల్లడించింది. రోజురోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ లో స్థిరాస్తి రంగం వృద్ధికి ఆ పెరుగుదల మంచి సంకేతంగా చెప్పొచ్చని ప్రభుత్వం పేర్కొంది. అదో మండల రెవెన్యూ కార్యాలయం. విలువైన భూ క్రయ విక్రయాలకు తలమానికం. కానీ అక్కడ విధులు నిర్వహించాలంటే సిబ్బందే కాదు, అధికారులు భయంతో కాలం వెల్లదీయాల్సి వస్తుంది. ఎప్పుడు ఏమవుతుందోననే ఆందోళనలో నెట్టుకు రావాల్సి వస్తుంది. రెవెన్యూ అధికారులకు భయమా అంటే అవును. ఆ భయానికి కారణమేమంటారా? ఇప్పుడు చూద్దాం.
ఎప్పుడు ఊడిపడుతుందో తెలియని పైకప్పు, వర్షపు నీటితో పాకురు పట్టిన గోడలు, చెదలు పడుతున్న విలువైన దస్తావేజులు, పగిలిపోయి నడిచేందుకు ఇబ్బంది పడేలా టైల్స్, ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యే పాములు, తేళ్లు, ఇరుకిరుకు గదులు, ఆవరణంతా గడ్డి గ్రాసంతో పనికిరాని మొక్కలు, శిథిలావస్థకు చేరిన పాడుబడ్డ భవనం. ఇది ఆదిలాబాద్ జిల్లా మావల తహసీల్దార్ కార్యాలయం దుస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా ఉన్నప్పుడు 52 మండలాలు ఉండేవి. జిల్లాల పునర్విభజనతో మండలాల సంఖ్య 66కు చేరింది. అందులో ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఆనుకుని ఉన్న ఇదిగో ఈ మావల మండలం ఒకటి. కొత్త మండలాలు ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఓ పాడుబడిన ఈ క్వార్టర్లో తాత్కాలికంగా తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 100 కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిగిన మావల తహసీల్దార్ విస్తీర్ణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. సందర్శకులకే కాదు, చివరికి కార్యాలయ అధికారులు, సిబ్బందికి తాగునీటి సౌకర్యం లేదు, మూత్రశాలల వెసులుబాటు లేదు. బయటకు చెప్పలేక, ఇబ్బందులు తాళలేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సొస్తోంది. బయట వ్యక్తులెవరైనా వస్తే ఇది ప్రభుత్వ కార్యాలయమా, అటవీ ప్రాంతంలో వినియోగంలో లేని గుడిసెనా అనేలా ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సార్, ఇది ఎంఆర్ఓ ఆఫీస్. ఇక్కడ వచ్చినాం. ఇక్కడ కూర్చోడానికి జాగా లేదు, ప్లేసు తాగడానికి నీళ్ళు లేవు, ఇక్కడ యూరిన్ పోదామంటే బాత్రూములు లేవు. మేము అట్లనే ఉంటున్నాం, మా సార్లు కూడా లోపల అట్లనే ఉంటుండ్రు. అది ఆనబడ్డప్పుడు కూలిపోయినా ఎవరికైనా ఇబ్బంది. అందులో సార్లు ఉంటారు, పబ్లిక్ ఉంటారు. దీన్ని కొంచెం మంచిగా చేయాలని కోరుతున్నాం. ఎడ్ల కొట్టం, పశువుల కొట్టం కూడా ఇట్లుండదు. గొర్రెల కన్నా వాళ్ళు వీళ్ళు సిసి వేసుకుంటుండ్రు, కానీ ఇది అంత అధ్వానం ఉన్నది. దీన్ని పట్టించుకోవాలని కోరుతున్నాం సార్. మేము కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నాయి, ఇట్లాంటి దానికి పెట్టాలా? మరి భూముల్ని అన్నిటినీ కాపాడేది ఆఫీసే ఇది. దీన్ని కాపాడేటోళ్ళు లేలా? మరి ఇది ఎంఆర్ఓ ఆఫీసు లెక్క అస్సలు లేని లేదు. అది ఇక్కడికి వచ్చి చూస్తే మనది ఇది ఒక అడవి లెక్క ఉంది. ఎందుకంటే గోడలకు మొత్తం కరెంట్ షాక్ వచ్చేటట్టు ఉంది. అది మొత్తం వాటర్ తోటి మొత్తం ఇదే అవుతుంది. ఇది ఎందుకంటే మొత్తం పాకురు పట్టింది. అది ఎప్పుడు కూలిపోతుందో మన అయితే తెలుసు లేదు అసలు. అయితే అది మన దీని ఆఫీస్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మన కోట్ల ఇది రిజిస్ట్రేషన్ మొత్తం జరుగుతాయి కదా అట్లాంటి భూములు. అది ఇక్కడ చూస్తే వస్తే మొత్తం అది ఈవెన్ పాములు, మనది చెట్లు మొత్తం ఈవెన్ చెట్లు మొత్తం ఇదేనాయి. ఇంకా అది తేళ్ళు ఉంటాయి. ఇంకా అది మొత్తం అడవిలాగా వచ్చినట్టు ఉంది. మొత్తం ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ సార్. ఇది అంటే ఒక 2-3 డేస్ వర్షాలు పడితే పెచ్చులు ఊడతాయి సార్. ఇప్పటికీ ఆల్రెడీ ఊడినాయి. సో కొంచెం పాముల బిడద కూడా ఉంది. అందుకోసమని మా స్టాఫ్ భయపడుతున్నాం. ఆ వాష్రూమ్స్ కొద్దిగా లేవు సార్. లేడీస్ స్టాఫ్ కొద్దిగా ఇబ్బంది ఉంది సార్. కొంచెం లేట్ అవర్స్ ఉంటే భయం ఉంటుంది సార్. పాములు బిడద అని చెప్పి వర్షం కంటిన్యూ ఉంటే కొంచెం భయం ఉంటుంది సార్. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ లో ఉండే కార్యాలయమే ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాల దుస్థితి ఊహించడం కష్టమే. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు మారింది మావల తహసీల్దార్ కార్యాలయ దుస్థితి. వివిధ సమస్యలతో బాధపడుతూ కార్యాలయానికి వచ్చే బాధితులకు అభయం ఇవ్వాల్సిన అధికార యంత్రాంగం శిథిలావస్థకు చేరిన భవనంలో క్షణక్షణం భయంతో కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. అధికార వికేంద్రీకరణ చేస్తే సరిపోదు, దానికి అనుగుణమైన వసతులను ఏర్పాటు చేస్తేనే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. లేనట్లయితే విమర్శలకు తావిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. కంబోడియా కేంద్రంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో క్రిప్టో కరెన్సీ దందా బహిర్గతమైంది. భారత్ నుంచి ఉద్యోగాల పేరిట యువకులను రప్పించుకుంటున్న నేరస్తులు క్యాంపుల్లో బలవంతంగా పెట్టి మోసాలు చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా వందలాది మంది భారత యువకులు ఇప్పటికీ శిబిరాల్లోనే చిక్కుకుపోయారు. ఇటీవలే తిరిగి ఇంటికి చేరుకున్న జగిత్యాల యువకుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేయడంతో అక్కడి దందాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జగిత్యాల జిల్లా వెనుగుమట్లకు చెందిన యువకుడు ఉపాధి నిమిత్తం కోరుట్లకు చెందిన వంశీకృష్ణ అనే ఏజెంట్ను సంప్రదించాడు. అజర్బైజాన్ లో కూలి పని ఇప్పిస్తానని 2022 సెప్టెంబర్లో వంశీకృష్ణ బాధితుడి నుంచి 15,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ ఏడాది డిసెంబర్లో 2 లక్షలు చెల్లించినా పని కాకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలని బాధితుడు ఒత్తిడి తీసుకురాగా చివరకు కంబోడియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగం ఉందని గత ఆగస్టులో ఏజెంట్ చెప్పాడు. జెన్యీ గ్రూప్ పేరిట ఆఫర్ లెటర్ పంపి
పంపించగా నవంబర్ 7న బాధితుడు హైదరాబాద్ నుంచి మలేషియా మీదుగా కంబోడియా చేరాడు. ఆ తర్వాత పాస్పోర్ట్ తీసుకోగా ఓ చైనీయుడు ఇంటర్వ్యూ చేశాడు. 10 నుంచి 12 రోజుల తర్వాత పదుల సంఖ్యలో కాల్ సెంటర్లు నడుస్తున్న భారీ ప్రాంగణానికి తీసుకెళ్లినట్లు బాధితుడు పోలీసులతో గోడు వెళ్లబోసుకున్నాడు. కాల్ సెంటర్కి వెళ్లిన బాధితుడికి ఎవరూ సొంత పేర్లు వినియోగించవద్దని నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. బాధితుడి పేరు జోష్గా మార్చిన నిర్వాహకులు వ్యక్తిగత సమాచారం మరొకరితో పంచుకోవద్దని, గుంపులుగా సమావేశాలు జరపవద్దని షరతులు పెట్టారు. నెలకు $600 వేతనం ఇస్తామని చెప్పారు. అక్కడున్న చైనీయులు తరచూ భారత పౌరుల సమాచారాన్ని బాధితుల నుంచి సేకరించేవారని తెలిపాడు. భారతీయ నగరాల ఆర్థిక స్థితిగతులను నోట్ చేసుకునేవారు. అక్కడ సుమారు 5,000 మంది భారతీయులున్నట్లు బాధితుడు గుర్తించాడు. భారతీయుల్లోనే కొందరిని టీం లీడర్లుగా నియమించి బాధిత యువకులను మాట్లాడుకోనీయకుండా నిఘా ఉంచేవారని బాధితుడు తెలిపాడు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ పేరిట సైబర్ నేరాలు చేయించే బాధ్యతను బాధితులకు అప్పగించారు. తొలుత టెలికాలర్లుగా ఫోన్లు చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయని ఆకర్షించడమే బాధితుల పని. ఒకవేళ ఎవరైనా ఆకర్షితులైతే టీం లీడర్లు రంగంలోకి దిగేవారు. కార్యాలయంలో కేరళకు చెందిన రాబిన్, లోకీ, థార్, తమిళనాడుకు చెందిన రోలెక్స్, బంగ్లాదేశ్ కు చెందిన డేవిడ్, చైనా దేశస్థుడు ఎరిక్ టీం లీడర్లుగా ఉన్నట్లు బాధితుడు గుర్తించాడు. మొత్తం 5 నెలలు పనిచేస్తే మొదటి నెల $360, మూడో నెల $620 చెల్లించారు. రెండో నెల బాస్ మారాడని ఏం ఇవ్వలేదు. మిగిలిన మొత్తాన్ని జరిమానా పేరిట కోత విధించారు. సైబర్ నేరాలపై పోలీసులకు చేరవేస్తే తీవ్రంగా చిత్రహింసలు తప్పవని టీం లీడర్లు తరచూ బాధితుల్ని భయాందోళనకు గురిచేసేవారని పేర్కొన్నాడు. కాల్ సెంటర్లో పనిచేస్తున్న క్రమంలో తీవ్రమైన చెవినొప్పి రాగా తిరిగి ఇంటికి పంపాలని బాధితుడు పలుమార్లు ప్రాధేయపడగా చివరకు అంగీకరించారు. అయితే $3,000 ఇవ్వాలని మెలికపెట్టారు. ఇవ్వకుంటే చంపేస్తామని హెచ్చరించగా జగిత్యాల జిల్లా రాఘవపట్నానికి చెందిన స్నేహితుణ్ణి అడిగాడు. ఆ డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో పంపించాకే బాధితుడి పాస్పోర్ట్ను తిరిగి ఇచ్చి కంబోడియా నుంచి పంపించారు. భారతీయులు, యూరోపియన్లు, టర్కీ దేశాల ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని మోసాలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరిట చైనీయులు బురిడీ కొట్టిస్తున్నట్టు తేలింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 6 నెలల తర్వాత కోడెల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. గతంలో కోడెల వితరణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా గోశాలలో సామర్థ్యానికి మించి కోడెలు, ఆవులు పేరుకుపోయాయి. వాటికి వ్యాధులు సంక్రమిస్తాయని భావించిన యంత్రాంగం కలెక్టర్ ఆదేశాలతో రైతులకు కోడెల పంపిణీకి మళ్లీ శ్రీకారం చుట్టారు. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు కోడె మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలా వచ్చిన కోడెలు, ఆవులను తిప్పాపూర్ గోశాలలో ఆలయ అధికారులు సంరక్షిస్తుంటారు. వాటిని ఎప్పటికప్పుడు భూమిపుత్రులకు అందజేస్తుంటారు. ఇటీవల 6 నెలల నుంచి పంపిణీ చేయకపోవడం వల్ల గోశాలలో సామర్థ్యానికి మించి మోగజీవాలు వచ్చి చేరాయి. గతంలో గోశాల ఫెడరేషన్ ద్వారా కోడెలని కర్షకులకు అప్పగించేవారు. పథకం పక్కదారి పట్టిందనే ఆరోపణలతో జనవరి నుంచి కోడెల వితరణ నిలిపివేశారు. గోశాలలో 500 కోడెలు ఉండటానికి సౌకర్యాలుండగా ప్రస్తుతం 1800 వరకు ఉన్నాయి. గోశాల నుంచి కోడెలను నిజమైన లబ్ధిదారులకు అందించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో విధి విధానాలు రూపొందించారు. అందుకు అనుగుణంగా పంపిణీ చేపట్టారు. 511 మంది రైతులకు 2 కోడెల చొప్పున పంపిణీ చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొక్కుబడిగా సమర్పించిన కోడెలు, ఆవులు దేవస్థానం నందు దాదాపుగా 16 నుంచి 1700 వరకు ఉన్నాయి. గోశాలలో వాటికి వైరస్ ప్రమాదం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఆ ఒక్క కోడెలను, ఆవులను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం కోసం అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే రైతులు కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చి వాళ్ళు ఒక పట్టేదారు పాస్బుక్ జిరాక్స్ కాపీ, ఆధార్ కాపీ జిరాక్స్ కాపీ తోటి మేము అప్లికేషన్స్ కాల్ఫర్ చేయడం అనేది, దానికి స్పందనగా మాకు దాదాపుగా 2400 అప్లికేషన్స్ వరకు ప్రస్తుతం వచ్చున్నాయి. రైతులను పిలిచి వారి ఒక 2 కోడెలను వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. రైతు కూడా ఇచ్చిన సమయంలో ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఒక కోడెలకు జియో ట్యాగింగ్ సదుపాయం కూడా కల్పించాము. ఇంకా మా దగ్గర ఒక 500 నుంచి 600 వరకు కోడెలు మా దగ్గర ఉన్నాయి. అవి కూడా రైతులకు క్రమ పద్ధతిలో మేము పంపిణీ చేయడం జరుగుతుంది.
రైతులకు కోడెలను అప్పగించాక వారి ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ ఆధారంగా వాటి సంరక్షణను అధికారులు పర్యవేక్షించనున్నారు. కోడెలను ఇతరులకు అమ్మబోమని, తామే సంరక్షించి వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటామని రైతుల నుంచి అంగీకార పత్రం తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కోడెలకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా ఆలయ అధికారులకు సమాచారం ఇస్తే వైద్యాధికారిని పంపి వైద్యం అందించనున్నట్టు తెలిపారు. కోడెలను పొందిన రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. 4 ఎకరాల భూమి ఉంది. అప్పుడు ట్రాక్టర్తో దున్నాం, అప్పుడు నాలుగుతో దున్నాం, ఇప్పుడు ట్రాక్టర్తో కూడా దున్నుతున్నాం. ఎడ్లు కూడా అవసరం ఉంటాయి మాకు. 2 ఏళ్ళు మేపుకుంటే పెరుగుతాయి. తృప్తి అనిపిస్తుంది పొలం కాడికి పోగానే. సాదుకుంటానికి మనం అమ్ముకుంటూ చేస్తూ కాదు. 4 ఎకరాల భూమి ఉన్నది, అది సాదుకుంటాం వచ్చినాం. 10,000, 5,000 ఇట్లా దొరుకుతాయి. ఇప్పుడు ఈ రేంజ్ లో సంవత్సరం సాదుకుంటే వీటితోటి మనం వ్యవసాయం చేసుకుందాం అన్న ఆలోచనలో వచ్చినాం. ఇత్తురు కదా అని. మాకు 5 ఎకరాల పొలం, పత్తి పెట్టుకుంటాం. ఈ చిన్న పెంచుకొని పెద్ద చేసుకుని వ్యవసాయానికి ఉపయోగించుకుంటాం. బయటకు అంటే మినిమం 6,000 వస్తాయి. ఎవరైనా కోడెల సంరక్షణ భారమని భావిస్తే తిరిగి గోశాలలో అప్పగించాలని రైతులకు అధికారులు సూచించారు.